హృదయమందు ఏం చేయాలంటమ్మా? వాటిని భద్రము చేసుకొనుము. అడుగుతున్నా, అందుకే నేను మీరు భద్రం ఎప్పుడైతే చేసుకుంటారో చెబుతున్నాడు, అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును. బాగా వినాలి ప్రియులారా, అర్థమవుతున్నాయి దేవుని మాటలు. విన్నటువంటి వాక్యాన్ని ఏం చేయాలంటే భద్రం చేసుకోవాలంట. మన 1,00,000 రూపాయలను ఏ విధంగా అయితే భద్రంగా బీరువాలో దాచుకున్నామో, మనకున్నటువంటి వెండి బంగారములు ఏ విధంగా అయితే దాచుకున్నామో, అంతకు డబలుగా త్రిపులుగా ఏం చేయాలంట? వాక్యమును హృదయములో భద్రపరుచుకోవాలి. విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్న తర్వాత ఏ విధంగా నువ్వు లాక్ చేసుకోవాలో తాళాలు ఇస్తున్నాను, చూసుకొని. మరి మొట్టమొదటి తాళము ఏంటంటే ప్రియులారా, బాగా వినాలి, చాలా ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవి ఏంటి అని మనం ఆలోచన చేస్తే అదే ప్రార్థన. బాగా వినాలి, ఏంటంట? మొదటి తాళపు చెవి ఏంటయ్యా అని నేను అడిగితే, విన్నటువంటి వాక్యము దొంగ వచ్చి దొంగిలించకూడదంటే నువ్వు అర్జెంటుగా తాళపు చెవిని, ప్రార్థపు తాళపు చెవిని సంపాదించుకోవాలి. ప్రార్థన తాళపు చెవిని ఎవరైతే సంపాదించుకుంటారో ఇప్పుడు నువ్వు లాక్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనటువంటి తాళపు చెవి ఇది. డోర్ బయటనే ఉండిపోతుంది ప్రియులారా. లోపల ఉన్నటువంటి బంగారు డాక్యుమెంట్స్, వెండి వల్ల దొంగతనం చేయాలంటే ఫస్ట్ డోర్ ఏ విధంగా అయితే ఓపెన్ చేయాలో, మొదటి డోర్ ఓపెన్ చేయాలంటే దొంగకి ఏం కావాలి? నీవు ప్రార్థన చేయకుండా ఉండాలి. కనుక విన్నటువంటి వాక్యాన్ని మనము హృదయంలో మనము భద్రపరచుకోవాలంటే అర్జెంటుగా మన తాళపు చెవిని సంపాదించుకోవాలి. అదే ప్రార్థనా జీవితం. ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో ఇంకా నువ్వు లాక్ చేసేట్టే. విన్నటువంటి వాక్యం కొరకు దేవునికి డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నావు. దేవా, నేను నీ మాటలు చక్కగా విన్నాను. ఈ మాటలు అపవాది, సాతాను, దొంగ వాడు వచ్చి దొంగిలించకుండా నీ సహాయము నాకు దయచేయము ప్రభువా, నీ సహాయము మాకు దయచేయము ప్రభువా అని నువ్వు మొరబెడితే దేవుని దూతలు, దేవుని సహాయము పరలోకము నుంచి నీకు ఆలోచన రూపంలో దేవుడు నీకు దయచేస్తాడంట ప్రియులారా, దయచేస్తాడంట. 119వ కీర్తనలో దావీదు చెప్తాడేమని తెలుసా? దేవా, నేను పాపము చేయకుండా ఉండినట్లు, నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఈరోజు మనిషి పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి తెలుసా? దేవుని వాక్యం ఉండాలి, దేవుని మాటలు ఉండాలి. ఈరోజు మనిషి పాపము చేస్తున్నాడంటే కారణం ఏం తెలుసా? నీ హృదయములో ఇంకా వాక్యమును నువ్వు భద్రంగా ఉంచుకోవడం లేదు. అందుకే నీ బ్రతుకు బాగుపడడం లేదు, అందుకే నీ కుటుంబంలో నెమ్మది లేదు, అందుకే నీ పరిస్థితులు బాగు పడడం లేదు ప్రియులారా. అందుకే ఇప్పుడు కదా, ఎప్పుడైతే వాక్యమును నీ హృదయంలో భద్రము చేసుకుంటే, సామెతల గ్రంథం 4:20లో చెప్పినటువంటి ప్రకారం సర్వ శరీరమునకు ఏమవుతుందంట? ఆరోగ్యము.